వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఏపీ ఫైబర్ నెట్ సంబంధించి ఇందులో కరప్షన్ జరిగింది, చాలా కోట్లు మోసం జరిగింది. అండ్ ముఖ్యంగా ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఒక ముఖ్యమైన నాయకుడి పేరు వినిపిస్తుంది, విజయసాయి రెడ్డి గారు. సో అందులో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి ఒక మాట అయితే బయటకు వచ్చింది. అండ్ ఇంతకుముందు కూడా ఇదే కేసుకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసులో ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పేసి. అండ్ ఇప్పుడు కొత్తగా ఈ విజయసాయి రెడ్డి గారి పేరు అయితే బయటకు వినిపిస్తుంది. మరి ఏంటి, అతను అరెస్ట్ అవుతారా? అసలు ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే తీగలాగితే డొంక కదులుతోంది అన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. ఈ వ్యవహారంలో ఈ మధ్యకాలంలో జీవీ రెడ్డి దీనికి ఫైబర్ నెట్ చైర్మన్ అయ్యాడు. అయినప్పటి నుంచి ఆయన లోతుపాత్రన్ని చూస్తూ ఉంటే విస్తుపోయే అంశాలు బయటపడుతున్నాయి. ఎంత దారుణమైన అంశం అంటే, ప్రతి శాఖని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ కో ప్రతి శాఖని నాకేశారు. విజయసాయి రెడ్డి గారు సామంతరాజులు, ముగ్గురు సామంతరాజులు ఉన్నారు ఆయనకి. ఒకళ్ళు వైవి సుబ్బారెడ్డి, ఇంకొకళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకొకళ్ళు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి అయితే ఎక్కడ చూసినా ఆయన అక్కడే ఉంటున్నాడు. అందులో ప్రతి చోట ఏమన్నా ఏటోనో ఏతునో ఉంటున్నాడు. విచిత్రం. సో విజయసాయిరెడ్డి ఏదో సామెత, ఏదో ఒక పద్యం ఉంది కదా, ఎందెందు వెతికినా అందులో దొరుకుతాడు అనేసి, ఇందు గలడని అందు గలడని లేదు, ఎందెందు వెతికినా అందు కనబడతాడు అన్నట్టుగా ఎందెందు వెతికినా ఏటుగా కనబడుతున్నాడు ఆయన విజయసాయిరెడ్డి గారు. సో విజయసాయిరెడ్డి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే, సరే విజయసాయిరెడ్డి గారి నిర్వాహకం చెప్పే ముందు అసలు ఫైబర్ నెట్ గురించి మనం ఒకసారి చెప్పుకోవాలి. ఎందుకంటే అత్యాధునిక టెక్నాలజీ ఇది. ఫైబర్ నెట్ అంటే ఇవాళ మనకి కేబుల్ కనెక్షన్స్ వచ్చినాయి కదా, కేబుల్ కనెక్షన్ ఒక వైరేమో మీకు మనకి ఏ కరెంటు పోల్ చూసినా మీకు ఇంతంత కట్ట వైర్లు కనపడతా ఉంటాయి. అవన్నీ తీసి ఇక అలా కనపడకుండా ఉండడానికి మొత్తం ఒక దాంట్లోనే వచ్చేలాగా ఫైబర్ నెట్ని రూపొందించారు. ఇంటర్నెట్ అందులోనే వస్తుంది, టెలిఫోను అందులోనే వస్తుంది, టీవీ కనెక్షన్ అందులోనే వస్తుంది. ఇలా మూడిటికి కలిపి ఒక అధునాతన టెక్నాలజీతో ఈ ఫైబర్ నెట్ 2015-16లో ముందుకు తెచ్చారు. సన్ రైజ్ ఏపీ అని ఆ పథకంలో భాగంగా, ఆ కాన్సెప్ట్లో భాగంగా తీసుకొచ్చారు. దీని ద్వారా మీకు చౌకగా వస్తుంది, టెలిఫోన్ కనెక్షన్ వస్తుంది, ఇంటర్నెట్ వస్తుంది, టీవీ వస్తుంది. ప్రతి ఇంటికి మీకు చాలా చౌకగా వస్తుంది. మన ఇంటర్నెట్కి ఏమో ఇవాళ 700-800 కడుతున్నాము, ఒక కేబుల్ కనెక్షన్కి ఒక 400 కడుతున్నాము. ఈ రెండు కాక మళ్ళీ ఇంటర్నెట్, టీవీ, టెలిఫోన్కి మళ్ళీ మనం ఒక 600-700 దానికి సెపరేట్గా బిల్ పే చేస్తున్నాం. అంటే దాదాపు 2000 రూపాయలు పే చేస్తున్నాం అనుకుందాం. అందులో మీకు ఒక 500 రూపాయలకే మొత్తం 3 వచ్చేస్తే ఎంత చౌకగా వచ్చినట్టు. ఆ రకంగా ఇవాళ ఫైబర్ నెట్ను రూపొందించారు. దానికి అంటే విచిత్రం చెప్తాను, ఫైబర్ నెట్ రూపొందించి 26,000 కిలోమీటర్ల పాటు నెట్, ఇది ఫైబర్ నెట్ వేసేసారు. వేసేస్తే దానికైన ఖర్చు ఎంతంటే 3,513 కోట్లు. అందులోనే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు అని ఒక కేసు కూడా నమోదైంది. టెరాబైట్ అనే ఒక సంస్థకి ఆయన కాంట్రాక్ట్ ఇచ్చారు, అది నిబంధనలకు విరుద్ధం అని చెప్పారు. దానికి సంబంధించిన పత్రాలు కూడా కనపడట్లా ఇప్పుడు. సరే, దాని లోతుల్లోకి వెళ్లే ముందు 10 లక్షల కనెక్షన్లకి నువ్వు 3,513 రూపాయలు ఖర్చు పెడితే, కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 6,869 అంటే డబుల్ ద అమౌంట్ ఈ గవర్నమెంట్లో ఖర్చు పెడితే కనెక్షన్లు ఎన్ని అవ్వాలి? డబుల్ అవ్వాలి కదా కనీసం. అవును. అంటే 10 లక్షలు ఉంటే కనీసం ఇంకొక 3,000కు ఒక 10 లక్షలు వచ్చినాయి అంటే ఇంకొక 6,000 ఖర్చు పెడితే ఇంకొక 20 లక్షల కనెక్షన్లు రావాలా, 30 లక్షల కనెక్షన్లు రావాలా. కానీ అయింది ఏంటంటే 5 లక్షల కనెక్షన్లకు పడిపోయింది. అంటే వీళ్ళ నిర్వహణ సరిగా లేక 5 లక్షల మంది వదులుకున్నారు కనెక్షన్. అదే సమయంలో మీరు అంతకుముందు అంటే దాదాపు 108 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు, 40 లక్షల రూపాయలు జీతాల రూపంలో చెల్లించేవారు గత ప్రభుత్వంలో. ఎంప్లాయీస్ ఎంతమంది అయ్యారు? 1,300 మందికి పెంచారు ఎంప్లాయీస్ని. 4 కోట్ల రూపాయలు జీతం ఇస్తున్నారు ఇప్పుడు. 4 కోట్ల రూపాయలు ప్రతి నెల అందులోంచి జీతాలకు కట్ అవుతుంది. అంటే నువ్వు 40 లక్షలు ఉన్నది అంటే 10 రెట్లు పెరిగిపోయిందిగా జీతాలు. అంటే ఆ కనెక్షన్లు కూడా 10 రెట్లు పెరగాలిగా, అంటే 1 కోటి కనెక్షన్లు అవ్వాలిగా. అవును. విచిత్రంగా 5 లక్షల కనెక్షన్లు అయ్యాయి. ఇదే కదా చెప్తా ఉంది. వీళ్ళు ఎంత నెల 4 కోట్ల రూపాయలు అంటే మీకు ఆల్మోస్ట్ 5 ఏళ్ల పాటు ఇట్లా డ్రా చేశారు 4 కోట్లు. సో 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది ఇక్కడ. ఎట్ ద సేమ్ టైం ఇంకొక విచిత్రమైన అంశం ఏంటంటే
అందులో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు అని చెప్తున్న ఈ అంశంలో ఆ పత్రాలు దొరకట్లేదంట. ఆ పత్రాలు ఎవరు మాయం చేశారని చూస్తే శాంతి గారు అనే మాట విన్నారు ఇంతకుముందు, దేవాదాయ శాఖలో శాంతి గారు. ఆ శాంతి గారి సిస్టర్స్ ఇందులో ఉద్యోగస్తులట. కొత్త ట్విస్ట్ ఇప్పుడు ఫ్యామిలీని పోషించేశాడు విజయసాయి రెడ్డి. శాంతి గారికే జాబ్ ఇప్పించడంలో ఆయన పాత్ర ఉంది అంటారు. అది ఎంతవరకు ఉందో మనకు తెలియదు. ఆ వ్యవహారాలు అవన్నీ ఆ భాగవతాలు అందరికీ తెలిసింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనం మాట్లాడుకోవద్దు. వాళ్ళిద్దరు సిస్టర్లకు కూడా ఇక్కడ జాబ్ ఇచ్చాడట. శాంతి గారు కాదు, శాంతి గారి సిస్టర్స్. శాంతి గారి సిస్టర్స్ ప్రియాంక, ప్రియదర్శిని. ప్రియాంకకేమో కంప్యూటర్ ఆపరేటర్గా, ప్రియదర్శినికేమో లీగల్ వ్యవహారాల్లో జాబ్ ఇచ్చారు. ఈ లీగల్ వ్యవహారాల్లో జాబ్ ఇస్తే ఆ పత్రాల గిత్రాలన్నీ పట్టుకెళ్ళిపోయి ఆయన విజయసాయి రెడ్డికి ఇచ్చేసింది ఆమె. సో ఆ రకంగా ఇవాళ వెతికితే ఆ పత్రాలు కూడా దొరకట్లేదట. దీని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం అన్నీ కూడా మొత్తం తీగలాగితే డొంకంతా కదులుతోంది. విజయసాయిరెడ్డి భాగవతం కూడా మళ్ళీ బయటికి రాబోతోంది. ఇందులో విజయసాయిరెడ్డి A1 ఉంటాడా, A2 ఉంటాడా చూడాలి. అంతే తప్ప ఖచ్చితంగా ఏలో 1, 2, 3 ఉంటాడు డెఫినెట్గా. ఈ మొత్తం మీద శాంతి గారి వ్యవహారం మళ్ళీ చర్చకు వచ్చింది. వాళ్ళ శాంతి గారి భర్త మళ్ళీ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు. 20 కోట్ల ఆస్తిపాస్తులు సంపాదించిందండి ఆవిడ. ₹1,00,000 శాలరీ వచ్చి ఆవిడ 20 కోట్ల రూపాయల ఆస్తి ఎట్లా సంపాదిస్తుంది? దయచేసి ఈ 5 ఏళ్లలో దయచేసి ఎంక్వైరీ చేయండి, ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయినట్టే కదా అని చెప్పేసి ఆయన మళ్ళీ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాడు. డెఫినెట్గా విజిలెన్స్ ఎంక్వైరీ ఆమె మీద ఎంక్వైరీ పడుతుంది. తర్వాత సాయిరెడ్డి మీద ఈ అన్ని వ్యవహారాల్లో ఎంక్వైరీ పడుతుంది. ఫైబర్ నెట్ అనేది ఒక ఉదాత్తమైన, ఒక అద్భుతమైన ఒక టెక్నాలజీని తీసుకురావాలన్న ఒక ఆలోచన చేస్తే దాన్ని ఈ రకంగా పిండుకున్నారు. ఎక్కడికి దొరికితే అక్కడ నాకేసారు. అన్ని శాఖల్ని పిండుకున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ ఏదో ఒక రూపంలో పిండుకోవడమే. ఈ 1,300 మంది ఎంప్లాయీస్ ఎవరు అనుకుంటున్నారు? ఫైబర్ నెట్కి పనిచేసే వాళ్ళు కాదు. విజయసాయిరెడ్డి డ్రైవరు, ఆమె శాంతి డ్రైవరు. ఇట్లా అంటే ఉదాహరణ చెప్తున్నా. ఎక్కడ పెడితే నీకు ఉద్యోగం లేదా, సరే ఆడ పెట్టుకో, ఫైబర్ నెట్లో పెట్టేద్దాం, డబ్బులేమో ఫైబర్ నెట్ నుంచి వెళ్తాయి. వాడెక్కడో పనిచేస్తుంటాడు. పార్టీ వాళ్ళకో, పార్టీలో ఒక నాయకులకు, వాళ్ళకి పనిచేస్తుంటాడు. దుర్మార్గం. ప్రజాధనం అంటే లెక్కలేదు. దోచేశారు, నాకేశారు. సుమారు ఎన్ని కోట్లు సార్? దాదాపు కొన్ని వేల కోట్లు ఉంటుందండి. ఇప్పుడు 6,869 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టారన్నారా. ఇవి కాకుండా లక్షల సెటప్ బాక్సులు మాయమైపోయినాయంట. ప్రతి ఇంటికి ఒక సెటప్ బాక్స్ ఇస్తారు కదా, 10 లక్షల కనెక్షన్ అంటే 10 లక్షల సెటప్ బాక్సులు ఇచ్చేశారు. ఇంకో 10 లక్షలు పెట్టున్నారంట రెడీగా నెక్స్ట్ వెళ్ళటానికి, ఇవ్వటానికి, కనెక్షన్లు పెరిగితే ఇవ్వటానికి. కనెక్షన్లు తగ్గిపోయినాయి కానీ ఈ సెటప్ బాక్సులు 10 లక్షలు కూడా కనపడలేదండి. కనెక్షన్లు తగ్గినప్పుడు ఈ సెటప్ బాక్సులు ఎట్లా మాయమైతాయి? ఇంకొక 10 లక్షల సెటప్ బాక్సులు తెచ్చిపెట్టున్నారు. అంటే నెక్స్ట్ ఇంకొక 10 లక్షల కనెక్షన్లు ఇస్తే ఇవ్వటానికి. ఈ 10 లక్షల సెటప్ బాక్సులు కూడా కనపడలేదు అంటున్నా. ఆ ఒక 10 లక్షలు ఆల్రెడీ ఇచ్చేశారు. 5 లక్షలు తెచ్చుకుంటే పోయినాయి అనుకోవచ్చు. 5 లక్షలు వాడు కనెక్షన్ వదిలేసుకున్నాడు, సెటప్ బాక్స్ పోయింది అనుకుందాం. ఈ ఇంకొక 10 లక్షలు తెచ్చిపెట్టుంటే ఆ 10 లక్షల సెటప్ బాక్సులు కూడా మాయమైనాయి. అంటే ఈ 10 లక్షల సెటప్ బాక్సులు మాయమైనాయి. మీరు 6,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నెలకి 4 కోట్ల రూపాయలు అంటే 12/4 48 కోట్ల రూపాయలు. అంటే ప్రతి సంవత్సరం 50 కోట్ల రూపాయలు జీతాల రూపేణ. అంటే ఎన్నిసార్లు ఇచ్చారు? ప్రతి నెల 50 కోట్లు అంటే, ప్రతి సంవత్సరం 50 కోట్లు అంటే 5 సంవత్సరాలకు కలిపి ఒక 200 కోట్లు. ఈ 6,800 కోట్లు మొత్తం ఈ వ్యవహారంలో దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు అన్యాక్రాంతమైనవి ప్రజాధనం. దీని మీద ఎంక్వైరీ వెయ్యాలా, నిందితులు ఎవరో తేల్చాలా. డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళని బొక్కలో పెట్టాలి. ఇది ఇవాళ ప్రజలు చూస్తున్న డిమాండ్ కూడా అదే. చూద్దాం మరి ప్రభుత్వం ఊరికే ఈ రకంగా మాట్లాడటమేనా, కఠిన చర్యలు తీసుకుంటుందా లేదా? ఈ ప్రభుత్వం మీద కూడా జనానికి చాలా కోపంగా ఉంది. మీరు ఈ ప్రభుత్వాన్ని, మీ ప్రభుత్వం ఎందుకు తెచ్చాం మేము? 11 మంది, వాళ్ళకి 11 మందే ఇచ్చి మీకు 164 మంది ఎందుకు ఇచ్చాం? కఠిన చర్యలు తీసుకుంటారని కదా. 6 నెలలు అయింది. ఎవరినైనా బొక్కలో వేశారండి? చివరికి రాంగోపురం లాంటి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. సో శ్రీరెడ్డి అదే పరిస్థితి. గట్టిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి ఆ బోరుగడ్డనో లేకపోతే ఆ వర్రా రవీందర్ రెడ్డినో అరెస్ట్ చేశారు. అది ఆయన మాట్లాడకపోతే అది కూడా చేసేవాళ్ళు కాదు. ఇవాళ ప్రభుత్వం కూడా ప్రజలు మనకి ఇచ్చిన బాధ్యత ఏంటనేది చూడాలి. వీళ్ళని అరెస్ట్ చేయడం అనేది కక్షపూరితమైన చర్యగా ప్రజలు భావించరు. ఎస్, వీళ్ళు కరెక్ట్గా ఇలాంటి పనులు చేశారు కాబట్టే కదా వీళ్ళని మనం తప్పించాము, వీళ్ళకి శిక్ష పడాలి అని కోరుకుంటున్నారు ప్రజలు. అధికారులకు కూడా తెలియాలి. అధికారులు కూడా ప్రతి శాఖలో గత ప్రభుత్వం చెప్పినట్టు తల ఊపినందుకు ఆ శిక్షలు అధికారులకు కూడా వేయాలి. డెఫినెట్గా ఆ దిశలో సాగుతుందని
మనం ఆశిద్దాం. రైట్ సార్. అంటే ఇప్పుడు ఇదంతా ఓకే. అంటే మీరు ఒక కొత్త ట్విస్ట్ చెప్పారు. ఇప్పుడు శాంతికి సంబంధించిన ఇద్దరు సిస్టర్స్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం, ఫ్యామిలీని పోషించాడు సాయిరెడ్డి గారు. అంటే మరొక విషయం Definitely ఆయన గా. మెడకి చుట్టుకునే అవకాశం అయితే పూర్తిగా డెఫినెట్ గా కనిపిస్తుంది. మళ్ళీ ఇదంతా లాగితే అసలుకి వాళ్ళని జస్ట్ వాట్సాప్ తో అలా మెసేజ్ చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయట. ఉమ్, వీళ్ళని తీసుకోమనడం, వాళ్ళు తీసుకోవడం. ఒక దశలో ఫైబర్ గ్రిడ్లో చేసే అధికారి పెద్ద ఆయన పైన ఆయన వీళ్ళిద్దరిని మీద తీసేద్దామని నిర్ణయం చేసుకుంటే నేరుగా విజయసాయిరెడ్డి గారికి ఒక మెసేజ్ వీళ్ళు పెడితే ఆ విజయసాయిరెడ్డి గారు అక్కడి నుంచి ఇక్కడికి తాకీదు పంపించాడట. వాళ్ళని ఎలా తీస్తామంటే ఇంకా ఆ వైపు కూడా చూడలేదని కొన్ని మీడియాలో వస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా వెలికి తీయాలంటే దీంట్లో మనకి మీడియాలో వస్తున్న సమాచారం మేరకు మన విశ్లేషణ జరిగింది. దీంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అనేది ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. అప్పుడే మనకు తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేది. ప్రతి శాఖకు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారుగా. ఫైబర్ గ్రిడ్ మీద కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఉమ్. మేము అందరం తెలుసుకోవాలనుకుంటున్నాం.